రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయినా చంద్రబాబు ఆయన భక్తికి మెచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినా సరే పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఒకప్పుడు ఆయన వైసీపీలో ఉండేవారు. వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేసి చివరకు కస్టోడియల్ టార్చర్ కు గురైన ట్రిబుల్ అప్పుడు సంపాదించిన సింపతితో సునాయాసంగా గెలిచారు. ఆయనకు గౌరవప్రదమైన పదవి వస్తుందా రాదా అన్న చర్చ నడుమ పెద్ద పోస్టే దక్కించుకున్నారు. గెలిచిన కొత్తల్లో రఘురామ తన నియోజకవర్గం అభివృద్ధికి చాలా పనులు చేయాలనుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ప్రైవేటుగా నిధులు సమీకరించి రోడ్లు వేశారు. ఇంకా చాలా పనులు చేస్తానని హామీలిచ్చారు. ప్రజల మద్దతు ఉంటే ఉండి నియోజకవర్గాన్ని అందమైన నందనవనంగా మార్చుతానని ఆయన హామీలు గుప్పించారు. 6 నెలలు తిరిగేసరికి నా రూటే సపరేట్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రఘురామ ఇప్పుడు మొక్కుబడిగా మాత్రమే టీడీపీ పార్టీలో ఉన్నారని, మొత్తంగా చూస్తే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. రఘురామ బయటకు మెత్తగా మాట్లాడుతున్నట్లు నటిస్తున్నా పార్టీ అధిష్టానాన్ని పట్టించుకునే స్థాయి దాటిపోయిందని చెబుతున్నారు. ఆయన దందాలు ఆయనకు ఉన్నాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు. రఘురామ నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో, ఏ స్కామ్ బయటకు తీస్తారోనని టీడీపీ జనమే భయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆయన జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ట్రిబుల్ వైసీపీ వాళ్లను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటున్నట్లు చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీసి దాని ఆధారంగా వైసీపీ బ్యాచ్ నుంచి కలెక్షన్లు చేస్తున్నారని టీడీపీలో వర్గం వాదిస్తోంది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం దొరకటం లేదు. జగన్ పాలనలో తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఏ పని చేయకుండానే కాంట్రాక్టర్లకు చేరిపోయాయి. అందులో ప్రభుత్వ పెద్దలకు రావాల్సిన కమిషన్లు చేరిపోయాయి. వాటికి సంబంధించిన చిట్టా మొత్తం రఘురామ దగ్గర ఉందని 2 పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఆయా కాంట్రాక్టర్లు పెద్ద మనుషులను రఘురామ ఇప్పుడు గ్రిప్ లో పెట్టుకున్నారని కూడా అంటున్నారు. వాళ్లతో తనకు కావలసిన పనులు చేయించుకుంటున్నారని చెబుతున్నారు. టీడీపీలో ఎవరైనా ఎదగాలంటే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కొఠారితో మంచి సంబంధాలు పెట్టుకోవాల్సిందేనన్నది బహిరంగ రహస్యం. రఘురామ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దలతో అస్సలు టచ్ లోకి వెళ్లటం లేదట. నేను నా బిజినెస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దాంతో లోకేష్ టీం ఆయనపై ఆగ్రహంతో ఉందని చెప్పుకుంటున్నారు. రఘురామ ఇండిపెండెంట్ గా చేసిన కొన్ని పనులు వారికి నచ్చటం లేదు. పైగా రఘురామ బాగా అంబిషన్ ఉన్న నాయకుడు. వడివడిగా ఎదగాలనుకుంటూ అన్ని వైపుల నుంచి నరుక్కు వచ్చే టైప్. పగ పట్టాడంటే మన తన తేడా ఉండదు. ఎవరినైనా కడిగి పారేయాల్సిందే, ఉతికి ఆరేయాల్సిందే. అందుకే లోకేష్ వర్గం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి రఘురామ వైఖరి కొనసాగుతుందా? రఘురామ సర్దుకుంటారా? చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.